ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. తలలో ఉంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ఆరాధనలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. గతించిన వారమంతా మీ కృపలో మమ్మలను భద్రపరిచి ఈ దినమందు మీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. ప్రభువా, ఈ దినమందు మీ మాటలు ధ్యానించడానికి ప్రభువా మేము కూడి ఉండగా, మిమ్మల్ని ఆరాధించడానికి కూడి ఉండగా మా స్తుతులపై మీరే ఆసీనులు కమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. మీ దీవెన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని యేసు దివ్యనామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయం అందు ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. దేవుని మాటలు ఆలకించడానికి మన ప్రాణాత్మ శరీరాలు సిద్ధపరచుకుందాం. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరాలెదురైనా, ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో ఆయనే మన ఆశ్రయం. ఇరుకులో ఇబ్బందులలో, ఇరుకులో ఇబ్బందులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. త్రోవ తప్పిన వారలను చేరదీసే నాదుడని. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతించెదము. నీతి సూర్యుడాయనేనని నిత్యము స్తుతి చేయుదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి వాక్య ధ్యానంలోని ప్రవేశిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మాట్లాడే దేవుడవు నీవు నాయన. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. మా ఆధ్యాత్మిక జీవితాల్లో మేము గొప్ప ఉజ్జీవాన్ని పొందటానికి గాను మీ ఆత్మ చేత మమ్మలను దర్శించి, మీ వాక్కు చేత మమ్మలను నింపి, మీ కార్యము మా జీవితాల్లో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని మలుచుకోమని, మీ వాక్కు మాకు వినిపింప చేయమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, విశ్వాసులముగా మనము దేవుని చేత పిలువబడిన వారము, దేవుని చేత ప్రత్యేకింపబడిన వారము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జనాంగమని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. అపోస్తలుడైన పేతురు ఆయన రాసిన పత్రికలో మనము ప్రత్యేకమైనటువంటి పిలుపును పొందినటువంటి
ఏర్పరచబడిన యాజక సమూహము, పరిశుద్ధమైనటువంటి జనాంగము అని మనలను సంబోధిస్తూ ఉన్నాడు. అటువంటి ప్రజలముగా మన జీవితాల్లో ఎటువంటి గుణ లక్షణాలను అలవర్చుకోవాలి, ఎటువంటి జీవితాలు మనం జీవించాలి, దేవుని పట్ల అనుభవ జ్ఞానము కలిగిన వారమై ఏ విధంగా మనం బ్రతకాలి అనేటువంటి విషయాలు చాలా స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. దేవుని స్వభావమునందు మనము పాలివారమై ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్యములో మనము సమృద్ధి కలిగిన వారముగా ఉంటాము అని తెలియజేస్తూ పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయములో చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయ కాలమందు ఆ మాటలు కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు ఈ ఉదయ కాలమందు ధ్యానం చేసుకుందాం. 1వ వచనములో తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు. ఎవరు రాస్తున్నారో చెప్తున్నాడు. మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి రాయునది. ఇవి ఈ పత్రికను చదువుతున్నటువంటి ఆ యొక్క పాఠకులకు కూడా ఆయన తనతో కూడా మిగిలిన అపోస్తులతో కూడా సమభాగమును సమ ఉజ్జీని ఇస్తున్నట్లుగా తెలియజేస్తున్నటువంటి మాటలు. నీతిని బట్టి మా వలనే అంటాడు. అమూల్యమైన విశ్వాసము పొందిన వారు మేమే విధంగానైతే అమూల్యమైనటువంటి క్రీస్తునందు విశ్వాసాన్ని పొందామో మీరు కూడా అటువంటి వారే, అటువంటి మీకు శుభమని చెప్పి రాయినది అంటాడు. దేవుడు మనలను పిలిచినటువంటి పిలుపును జ్ఞాపకం చేస్తున్నాడు 2-3 వచనాల్లో. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టుయు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టుయునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక అని చెప్తూ మనలను పిలిచినటువంటి దేవుడు తన గుణాతిశయములను బట్టి, అంటే తన గొప్ప గుణమును బట్టి మనలను పిలుచుకున్నాడు. మనమేదో గొప్పవారమని కాదు, కానీ దేవుడు గొప్పవాడు గనుక, దేవుడు మంచివాడు కనుక, దేవుడు గొప్ప గుణమును కలిగిన వాడు గనుక మనలను ప్రేమించి పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. కనుక మన జీవమునకును భక్తికిని కావలసిన ఈవులన్నీ కూడా ఆయన అనుగ్రహిస్తున్నాడు. విశ్వాసులంగా మనం బ్రతకటానికి కావలసిన ఈవులను, మనము భక్తి కలిగి జీవించడానికి భక్తి జీవితానికి కావలసిన ఈవులను ఆయన దైవశక్తి ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు అని అపోస్తలుడైన పేతురు తెలియజేస్తున్నాడు. కాబట్టి కృప సమాధానము మీకు విస్తరించునుగాక అంటున్నాడు. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు అని దేవుడు ఆయన గుణాతిశయాలను బట్టి మనకిచ్చిన వాగ్దానాలను జ్ఞాపకం చేస్తూ, దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించిన దేవుడు మనకిచ్చిన వాగ్దానాలే కానీ, ఆయన దైవశక్తి ద్వారా మనకిచ్చిన ప్రతి ఈవిని కానీ ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ లోకములో దురాశ ఉంది. ఆ దురాశను అనుసరిస్తే లోకములో మనము భ్రష్టత్వములోనికి, పాడైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ వాగ్దానాల ద్వారా, ఈ వాగ్దానాలనందు విశ్వాసం ఉంచుట ద్వారా మనము ఆ భ్రష్టత్వాన్ని తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు, దేవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడో, దేవునికి ఉన్న లక్షణాలు 2 రకాలుగా అంటారు. కమ్యూనికబుల్ అనేది ఒకటి, అంటే దేవుడు మనతో పంచుకునేది. రెండవది ఆయన మనతో పంచుకోనిది. ఉదాహరణకు ఆల్మైటీ అంటే సర్వశక్తుడు, సర్వవ్యామి, ఇలాంటివి ఆయన పంచుకోడు. కానీ చాలా లక్షణాలు, మంచి గుణ లక్షణాలు, దేవుని ప్రేమ, దేవుని పరిశుద్ధత, వీటన్నిటిని కూడా మనతో పంచుకుంటున్నాడు. కనుక ప్రియులారా, దేవ స్వభావమునందు ఏవైతే ఆయన స్వభావములో మనం పాలివారగినట్లుగా మనల్ని పిలుచుకున్నాడో, ఆ స్వభావములో మనం పాలివారగినట్లు ఆయన మనకు వాగ్దానాలను అనుగ్రహించాడు. ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాము అని జ్ఞాపకం చేస్తున్నాడు.
కాబట్టి విశ్వాసులము అని పిలిపించుకుంటున్న మనము, విశ్వాసులము అని చెప్పుకుంటున్న మనము, మన జీవితాలకు అత్యంత ప్రాముఖ్యమైనది విశ్వాసం. అయితే ఈ విశ్వాసం ఎక్కడికి నడిపించాలి? విశ్వాసం అనేది మూలమైతే, విశ్వాసం అనేది పునాదైతే, విశ్వాసం అనేది వేరైతే మన జీవితంలో అల్టిమేట్ గోల్ ఒకటి ఉంటుంది. ఏంటి మన జీవితంలో? ఈ లోకంలో జీవించేటప్పుడు పరలోకానికి సంబంధించి రెండు విధాలుగా కూడా మన గోల్ ఉంటుంది. ఎక్కడికి మనం చేరాలి, ఎలా చేరాలి, ఏ మెట్లు ఎక్కాలి అనేది తర్వాత వచనాల్లో చూపిస్తున్నాడు. 5వ వచనం చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండాలి, మంచి గుణాలు కలిగి ఉండాలి. ప్రియులారా, ఈ రోజుల్లో విశ్వాసులము అని చెప్పుకుంటున్న వ్యక్తులము మనం ఎవరమైనా సరే, ఆ విశ్వాసము కేవలము దేవునికి నాకు ఉన్న సంబంధానికి సంబంధించిందే అనుకుంటే సరిపోదు. మన జీవితంలో మనం జీవిస్తున్నటువంటి విధానాన్ని మన విశ్వాసం ప్రభావితం చేయాలి. మన విశ్వాసం వేరైతే ఆ వేరులో నుండి ఒక చెట్టు రావాలి. ఆ చెట్టు అనేక ఫలాలను ఫలించాలి. కాబట్టి ప్రియులారా, విశ్వాసము అనే దానిలో నుండి ఏమి రావాలి? సద్గుణం రావాలి, మంచి గుణం రావాలి. మన విశ్వాసాన్ని బట్టి మన గుణం మారాలి. మనం ఇంకా పాత గుణం కలిగి, పాత స్వభావం కలిగి, పాత జీవితాన్ని కలిగి, పాత ఆలోచన విధానాన్ని కలిగి ఉంటే మన విశ్వాసము నిజమైన విశ్వాసము కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాను అంటే, తర్వాత వచనాల్లో దాని వివరణ పేతురు భక్తుడు ఇస్తాడు. చూడండి, మీ విశ్వాసమునందు ఏముండాలి? సద్గుణం ఉండాలి. సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. మీరు మంచి గుణాన్ని కలిగి ఉంటే సరిపోదు, జ్ఞానాన్ని కూడా కలిగి ఉండాలి. ఉదాహరణకి, మనం ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నాం. జ్ఞానం లేకుండా సహాయం చేస్తే ఆస్తులన్నీ తరగబెట్టవచ్చు, కానీ మనం ఇచ్చినటువంటి వ్యక్తి పుచ్చుకొని దాని ద్వారా తన జీవితంలో మేలు పొందుతున్నాడా, మరింత కీడు పొందుతున్నాడా? ఉదాహరణకి, తాగుడు అలవాటు ఉన్న వ్యక్తికి మనము సహాయం చేద్దామని ప్రయత్నం చేసి డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ తాగుడు ఇంకా ఎక్కువైపోతుంది. అలాగే ఆ వ్యక్తికి ఏ విధంగా సహాయపడాలో ఆ విధంగా సహాయపడాలి. కాబట్టి విశ్వాసం అనేది సద్గుణాన్ని మనకివ్వాలి. ఆ సద్గుణము జ్ఞానము కలిగినదై ఉండాలి. మీ విశ్వాసమునందు సద్గుణం ఉండాలి, సద్గుణమునందు జ్ఞానం ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, ఆశా నిగ్రహం ఉండాలి. ప్రియులారా, ఆ దినాల్లో పేతురు పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాల్లో నాస్టిక్స్ అనేటువంటి వారు ఎక్కువగా ఉంటూ ఉండేవారు. వారు జ్ఞానము ద్వారా మనము మోక్షాన్ని పొందుకోవచ్చు అనేటువంటి బోధలు చేస్తూ ఉండేవారు. ప్రియులారా, వారు చేసే బోధ ఏంటంటే, మన జ్ఞానం ఉంటే చాలు, ఆశా నిగ్రహం అక్కర్లేదు. మనం జ్ఞానంగా ప్రవర్తిస్తే చాలు, మనం ఏ పాపమైనా చేయొచ్చు. ఈ రోజుల్లో కూడా చెప్తారు, ఎవరికి కీడు నష్టం జరగనంత మట్టుకు ఏం చేసినా పర్వాలేదు అని చెప్తా ఉంటారు. అలా కుదరదు దేవునితో. దేవుని యొక్క స్టాండర్డ్స్ వేరే ఉంటాయి. ప్రియులారా, వారు అలాంటి బోధ చేస్తూ ఉంటే పేతురు అంటాడు, మీ విశ్వాసానికి సద్గుణం ఉండాలి, సద్గుణంలో జ్ఞానం ఉండాలి. కానీ జ్ఞానం ఉంటే సరిపోదు, జ్ఞానమునందు ఆశా నిగ్రహం ఉండాలి. ఎలాగ తెలివిగా మనం చేసిన తప్పును తప్పించుకోవచ్చు అనే జ్ఞానం ఉంటే కాదు, ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. మనం అంటే మన శరీరాశలను, నేత్రాశను, జీవపడంబాన్ని మనము ఎదిరించి పోరాడగలిగేటువంటి ఆశా నిగ్రహం ఉండాలి. మనం నిగ్రహించుకోగలగాలి. సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఇంగ్లీష్లో. మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలిగిన ఆ స్థితి మనకు ఉండాలి. ఆశా నిగ్రహం ఉండాలి. ఆశా నిగ్రహం ఉంటే సరిపోదు, ఆశా నిగ్రహమునందు సహనం ఉండాలి. కొంతసేపు మనం ఆశా నిగ్రహాన్ని కలిగి మనం మరికొంతసేపు ఆశా నిగ్రహం లేకుండా ఉంటే సరిపోదు. ఆశా నిగ్రహం ఉన్నప్పుడు దానితో పాటుగా సహనం అనేది ఉండాలి. సహనమునందు భక్తి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని యందు భక్తి లేకుండా మనం స్వతహాగా నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను, నేను తప్పు లేకుండా జీవిస్తున్నాను, నేను నీతిగా బ్రతుకుతున్నాను అని దేవుని యందు భక్తి లేకుండా మనము స్వనీతిని ఆధారం చేసుకొని బ్రతకటం కాదు. కానీ మన ఆశా నిగ్రహంలో ఏముండాలి? సహనం ఉండాలి. సహనములో భక్తి ఉండాలి. భక్తి కలిగిన వారమై ఉండాలి. భక్తి చాలామంది ఇక్కడ వరకు బాగానే ఉంటారు.
ఏముంటుంది వారిలో? మనలో విశ్వాసం ఉంటుంది. మంచి గుణం కలిగినట్లుగా మనం కనిపిస్తాం. ఎవరినే మనం జ్ఞానం కలిగి ఉంటాం, ఆశా నిగ్రహం కలిగి ఉంటాం, సహనం ఉంటుంది, భక్తి ఉంటుంది. భక్తితో పాటు సహోదర ప్రేమ అనే దగ్గర వచ్చేసరికి మన సహోదర ప్రేమ దగ్గరే మనము ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇట్ హ్యాస్ టు డూ విత్ అదర్ పీపుల్. ఇతరులతో కలిసి పని చేయాలి, ఇతరులతో కలిసి జీవించాలి, ఇతరులతో కలిసి ఆరాధన చేయాలి, ఇతరులతో కలిసి మన భక్తి జీవితాన్ని జీవించాలి. భక్తి ఉంటే సరిపోదు, భక్తితో పాటు సహోదర ప్రేమ ఉండాలి. ఈ లోకంలో మనం జీవించే జీవితానికి సంబంధించినంత మట్టుకు దిస్ ఈజ్ ది అల్టిమేట్ గోల్. మన యొక్క గురి ఏంటంటే సహోదర ప్రేమ కలిగి జీవించటం అనేది. అందుకే ఇక్కడతో ఆపుతాడు. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. సహోదర ప్రేమలో ఏముండాలి అంటే దయ ఉండాలి, లేదా ప్రేమ అని కూడా అంటారు. అంటే నీవు నీ సహోదరుని, సంఘములో నీ తోటి విశ్వాసిని ప్రేమించేటువంటి విధానం దేవుని ప్రేమతో, అగాపే ప్రేమతో, దైవ ప్రేమతో నీవు ఆ బిడ్డను ప్రేమించగలగాలి. ప్రియులారా, ఇక్కడే కొంచెం కష్టంగా ఉంటుంది. సంఘములో విశ్వాసుల మధ్య ఈ సహోదర ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మన విశ్వాసము, మన ఆశా నిగ్రహము, మన భక్తి, మన సద్గుణాలు, మన యొక్క ఇవన్నీ కూడా సహోదర ప్రేమలో కనిపించకపోతే, ఇవన్నీ కూడా నీవు నీ సహోదరిని ప్రేమించేటువంటి విధానంలో కనిపించకపోతే మన భక్తి వ్యర్థమే, మన ఆశా నిగ్రహం వ్యర్థమే, మన యొక్క విశ్వాసం వ్యర్థమే. ఎందుకంటే యూ హ్యావెంట్ చేంజ్డ్ అ బిట్. నీవు ఏమాత్రం కూడా మారలేదు. దెర్ ఇస్ నో ట్రాన్స్ఫర్మేషన్. మార్పు అనేది మనలో కలగలేదు. ప్రియులారా, మనలో నిజంగా హృదయమందు మార్పుని కలిగి ఉంటే వీటన్నిటితో పాటుగా ఆ సహోదర ప్రేమ అనేది బయలుపడుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, అది కలిగి ఉండండి అంటాడు, అమర్చుకొనుడి అంటాడు. ప్రేమయందు, ఆ సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవన్నీ కూడా చక్కగా మనం ఏ విధంగా ఒక ఇంటిని అమర్చుకుంటామో, ఏ విధంగా మనము ఒక అల్మైరాను అమర్చుకుంటామో, లేకపోతే ఇంకేదైనా సరే అమర్చుకుంటామో, ఒకదానికి పొంతన కలిగి ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటామో, ఆ విధంగా క్రమ పద్ధతిలో మనము అమర్చుకోవాలి. వీటన్నిటిని కలిగి మనం బ్రతకాలి. అల్టిమేట్గా ఈ లోకంలో మన జీవితానికి సంబంధించి మన భక్తి, మన సహోదర ప్రేమలో రిజల్ట్ కావాలి అని భక్తుడైనటువంటి పేతురు తెలియజేస్తా ఉన్నాడు. ఇవి మీకు కలిగి విస్తరించినడలా అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇప్పుడు విశ్వాసము మొదలుకొని దయ అమర్చుకునే వరకు, సహోదర ప్రేమ, దయ, ప్రేమ ఇవన్నీ కూడా అమర్చుకునే వరకు ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉన్నప్పుడట మనం సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ ఉండకుండా మనలను చేస్తుందంట. ఏ విషయంలో? క్రీస్తును గుర్చినటువంటి అనుభవ జ్ఞాన విషయంలో. ఏ జ్ఞానం అండి? అనుభవ జ్ఞానం. యేసుక్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం సరిపోదు, అనుభవ జ్ఞానం. జ్ఞానం వేరు, అనుభవ జ్ఞానం వేరు. ఉదాహరణకు, విమానంలో ప్రయాణం చేస్తూ ఉంటే విమానం ఇంజిన్ ఫెయిల్ అయింది అనుకోండి, చాలా ఎత్తులో ప్రయాణం చేస్తున్నాం, విమానం ఇంజిన్ ఫెయిల్ అయిపోయింది, మీరు దూకేసేయండి, పారాషూట్స్ వేసుకొని దూకేసేయండి అని తలొక పారాషూట్స్ ఇచ్చారు. మనం చాలాసార్లు టీవీల్లో పారాషూట్స్ చూసుంటాం. దాని గురించిన జ్ఞానం కొంతవరకు ఉంటుంది. బహుశా మనం చదివి ఉండొచ్చు కూడా, పారాషూట్ ఎలా ఆపరేట్ చేయాలని చదివి ఉండొచ్చు కూడా. కానీ అది తగిలించుకొని ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఎవరైనా సరే సహజంగా పారాషూట్ ఆపరేట్ చేసేటప్పుడు అనుభవపూర్వకంగా కొంత ట్రైనింగ్ అనేది తీసుకోవాలి. పారాగ్లైడింగ్ అయితే ప్రత్యేకంగా అనుభవం లేని వారికి వెనకాల ఇంకొక ఆయన ఉంటాడు గ్లైడ్ చేయించడానికి, మనతో పాటు ఉంటాడు దాన్ని ఆపరేట్ చేయడానికి. మనకు టీచ్ చేసే వాళ్ళు అయితే టీచరు, ఇన్స్ట్రక్టర్ ఉంటాడు. ప్రియులారా, మనంతటా మనం ఏదో పుస్తకాన్ని చదివేసుకొని ఈత కొట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా అనుభవ జ్ఞానం లేకపోతే కుదరదు. యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి విషయంలో కూడా కేవలము హెడ్ నాలెడ్జ్ అంటే జ్ఞానం ఉంటే సరిపోదు, చదివాము తెలుసుకున్నామంటే సరిపోదు. అనుభవ జ్ఞానము, నీవు దానిని అనుభవించి ఉండాలి. పారాచూట్ వేసుకొని నువ్వు దూకాలంటే నీవు దాన్ని ప్రాక్టికల్గా నీవు దాన్ని ఆపరేట్ చేయటం చూసి దాన్ని ప్రాక్టీస్ చేసి ఉంటే కానీ అంత సులువు కాదు, చాలా కష్టంగానే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, క్రీస్తు విషయంలో అలాంటి అనుభవ జ్ఞానం కలవారు అయి ఉన్నప్పుడు, ఇవన్నీ కూడా మీరు కలిగి ఉన్నప్పుడు, ఏవన్నీ విశ్వాసము,
విశ్వాసములో సద్గుణము, సద్గుణములో జ్ఞానము, జ్ఞానములో ఆశానిగ్రహము, ఆశానిగ్రహములో సహనము, సహనములో భక్తి, భక్తిలో సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో దయ లేదా ప్రేమ అనే వాటిని మనం అమర్చుకొని ఇలా జీవించి ఉన్నప్పుడు మనము దేవుని యందు అనుభవ జ్ఞాన విషయంలో సోమరులుగా ఉండం. సోమరులు అంటే ఏంటి? సహజంగా ఈ లోకంలో సోమరులు అంటే పని చేయకుండా ఉండేవారు. కానీ భక్తి విషయంలో, అనుభవ జ్ఞానం విషయంలో సోమరులు అంటే పనికిరానటువంటి స్థితిలో, కదలనటువంటి స్థితిలో, దేవునికి నిరుపయోగమైనటువంటి స్థితిలో మనము ఉండకుండా ఉంటామని చెప్తున్నాడు. నిష్ఫలులు అనే మాట అంటాడంటే ఫలించని వారిగా. సహోదర ప్రేమ లేదంటే నిజంగా మనలో ఫలము లేదని మనం అర్థం చేసుకోవాలి. ఆశానిగ్రహము లేదంటే ఫలము లేదని అర్థం చేసుకోవాలి. భక్తి లేదంటే ఫలము లేదని మనము అర్థం చేసుకోవాలి. ఇవి కలిగి ఉన్నప్పుడు మనం అనుభవ జ్ఞానం విషయంలో సోమరులుగా కానీ నిష్ఫలులుగా కానీ ఉండకుండా అవి మనకు శక్తినిస్తాయి, నడిపిస్తాయి, మనల్ని కాకుండా చేస్తాయి మనకి. ప్రియులారా, ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి, విశ్వాసులము అని పిలిపించుకుంటున్నటువంటి మనము ఇవి లేకుండా జీవించామనుకోండి, ఈ లక్షణాలు అంటే దేవ స్వభావమునందు పాలివారగనట్లుగా చేసే ఈ లక్షణాలు, దైవ స్వభావం మనం ధరించుకోకుండా మనం ఉన్నామనుకోండి, ప్రియులారా ఏమంటాడంటే మనం ఎలాంటి వారము అంటే, వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయినవాడు. దేవుడు నన్ను క్షమించాడు, నన్ను కడిగాడని మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడును అగుతాడంట. గుడ్డివాడు అంటే కళ్ళు కనబడకుండా ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో ఉంటాడు. మనకి లాంగ్ సైట్, షార్ట్ సైట్ అని ఉంటాయి. షార్ట్ సైట్ అంటే దగ్గర ఉన్నది కనబడుతుంది, లాంగ్ సైట్ అంటే దూరంగా ఉండేది కనబడుతుంది. ఇప్పుడు షార్ట్ సైట్ ఉందనుకోండి, దగ్గరున్నది కనబడుతుంది, దూరంగా ఉన్నది కనబడదు. అలాగే జీవితంలో కూడా ఇప్పటికిప్పుడు నా యొక్క హృదయవాంఛను నెరవేర్చుకున్నానే లేదా, నా శరీరేచ్ఛను నెరవేర్చుకున్నానే లేదా, ఇప్పుడు నా సహోదరుడి మీద కోపం వచ్చింది, అనాల్సిన మాటలు అనేసానా లేదా, అనకపోతే ఆగదు. అలాగ నేను జీవించానా లేదా, నా సహోదరు గురించి ఇంకొకరితో చెడ్డగా మాట్లాడాను, కూర్చొని అక్కడ చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాను, చేసేసానా లేదా, అక్కడికి ఆ తాత్కాలికమైన సంతృప్తి, తాత్కాలికమైనటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటాం. కానీ భవిష్యత్ ఏంటి, మన రేపేంటి అనేది ఆలోచించం. అదే గుడ్డివాడును అంటాడు, గుడ్డివాడును దూరదృష్టి లేని వాడగునట్లుగా అయిపోతాడట. కాబట్టి 10వ వచనములు అంటాడు, కంక్లూజన్లు అంటాడు, అందువలన సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. చాలా జాగ్రత్త పడాలి. ఏ విషయంలో? మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవాలి. మీరు నిజంగా సరిగ్గా దేవుని చేత పిలువబడ్డారు అన్న విషయం, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారు అన్న విషయాన్ని మీరు నిశ్చయము చేసుకోవాలి. యు నీడ్ టు బి ష్యూర్ ఆఫ్ యువర్ కాలింగ్ అండ్ యువర్ ఎలక్షన్. నీవు ఎలక్ట్ చేయబడ్డావు దేవుని చేత పిలువబడ్డావు అంటే ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎఫెసీ 2:8-9 వచనాల్లో చెప్పబడినట్లుగా మన విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడ్డాం. మన మంచి క్రియల ద్వారా రక్షింపబడాల. కానీ అనేక మార్లు జ్ఞాపకం చేశాను, మంచి క్రియల ద్వారా రక్షింపబడాల. కృప ద్వారా విశ్వాసము చేతనే మనం రక్షింపబడ్డాం, కానీ మంచి క్రియలు చేయడానికి రక్షింపబడ్డాం. మన విశ్వాసము మనకు రక్షణ తెచ్చినప్పుడు, దేవుని కృప ద్వారా మనం రక్షణ పొందినప్పుడు పూర్తిగా దేవుడు కృప చూపించాడు. మన వల్ల అయ్యేది కాదు రక్షణ, పాప క్షమాపణ మన వల్ల జరిగేది కాదు. దేవుడు కృప చూపించి చేసినప్పుడు వీఆర్ కాల్డ్ అండ్ వీఆర్ సెపరేటెడ్ అంటూ గుడ్ వర్క్స్. మంచి క్రియలు చేయడానికి, దేవునికి అనుకూలంగా జీవించడానికి మనం పిలువబడ్డామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకోబు భక్తుడు చెప్తూ ఉన్నప్పుడు, నీ సహోదరుడు ఆకలితో వచ్చి ఆకలేస్తుందయ్యా అంటే ప్రార్థన చేస్తా నీ కోసం వెళ్ళిరా అని చెప్తే సరిపోదు. వాడికి నీ జేబులో ఉన్నది తీసి ఇవ్వాలి, నీకు ఉన్నది నువ్వు పెట్టాలి, అప్పుడే అది కరెక్ట్. చలి అంటే దేవుడు నీకు చలిని తీర్చునుగాక అంటే కుదరదు, వాడి చలికి కోసం ఏదైనా కప్పాలి అని నీ క్రియలు నీ విశ్వాసము క్రియల్లో కనిపించాలని యాకోబు భక్తుడు చెప్తా ఉన్నాడు. అలాగే మన భక్తి జీవితంలో మనము ఏదైతే విశ్వసిస్తున్నామో అది మన క్రియల్లో కనిపించాలి. మన విశ్వాసము, మన పిలుపు, మన ప్రత్యేకత, మన ఏర్పాటు ఇవన్నీ కూడా ఎక్కడ రుజువు అవుతాయంటే మన జీవితంలో మనం చేసే క్రియల్లో రుజువు అవుతాయి.
క్రియలను బట్టి రక్షణ పొందము. కానీ రక్షింపబడిన వాడు రక్షింపబడ్డాడు అనేది మన క్రియల్లో మనకు కనిపిస్తుంది అని చెప్తా ఉన్నాడు. అందుకే అంటాడు, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటకు మరి జాగ్రత్త పడుడి అని. మీరిట్టి క్రియలు చేయువారైతే, మీరు చక్కగా పైన చెప్పబడిన విషయాలన్నీ చేసేవారైతే ఎప్పుడును తొట్టిల్లరు. ఎప్పుడు కూడా మీరు పడిపోవడానికి వీలు లేదు. అలాంటివి చేయకపోతే ఆశా నిగ్రహం లేదు అనుకోండి, పడిపోతాం. భక్తి లేదు, పడిపోతాం. సహోదర ప్రేమ లేదు, పడిపోతాం. దేవుడిచ్చినటువంటి ఇవన్నీ జ్ఞానం లేదు, పడిపోతాం. సద్గుణము కలిగి మనం జీవించట్లా, పడిపోతాం. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు, వాటన్నిటిలో ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ కలిగి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తొట్టిల్లరు అని చెప్తా ఉన్నాడు. మనం గట్టిగా నిలబడగలగాలి. గట్టిగా నిలబడినప్పుడు మన దేవుడు మనకిచ్చిన పిలుపును బట్టి ఆ పిలుపును మనస్సులో పెట్టుకొని దూరదృష్టి కలిగిన వారమై మనము నిలబడగలిగినప్పుడు పడిపోవటానికి ఆస్కారం అనేది ఉండదు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును అని చెప్తా ఉన్నాడు. అంటే వీటన్నిటిని బట్టి మనం అలా జీవించినప్పుడు సమృద్ధి అయినటువంటి జీవం, ప్రభు అన్నారు కదా, నేను జీవమును సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికి వచ్చానని. దేవుని రాజ్యములు అలాంటి సమృద్ధి జీవాన్ని మనం ఈ లోకంలోనే అనుభవించగలుగుతాం. పరలోకానికి వెళ్తాం, కానీ ఈ లోకంలోనే ఆ సమృద్ధి అయిన జీవాన్ని, ఆ నిత్యరాజ్య ప్రవేశానికి మీకు సమృద్ధి అయినటువంటి జీవము, సమృద్ధిగా ఆ నిత్యరాజ్యంలో ప్రవేశం మీకు అనుగ్రహింపబడును. ఇంకా ఎటువంటి డోకా లేకుండా నిత్యరాజ్యంలోనికి ప్రవేశం అనేది లభిస్తుంది అంటాడు. అంటే మరలా నేను చెప్తున్నాను, దాని అర్థం క్రియల వలన పరలోకానికి వెళ్తామని కాదు, విశ్వాసము కృప. కానీ మన విశ్వాసం అనేది మన క్రియల్లో కనిపించాలి. మన విశ్వాసం అనేది క్రియల్లో కనిపించాలి. అటువంటి రీతిలో మనం జీవించినప్పుడు దేవుని యొక్క స్వభావానికి తగినట్లుగా జీవించి నిత్యరాజ్యములో గొప్ప ప్రవేశాన్ని, సమృద్ధిగా ప్రవేశాన్ని మనం పొందుకుంటామని భక్తుడైన పేతురు సెలవిస్తా ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడి రోజు మాట్లాడుతుండగా మన స్వభావము దైవ స్వభావముగా ఉందా లేదా, దేవ స్వభావమునందు మనం పాల్గొన్న వారముగా ఉన్నామా లేదా, అలాగే విశ్వాసం కలిగి ఉన్నా మంచిదే, సద్గుణము కలిగి ఉన్నామా, ఆశానిగ్రహం కలిగి ఉన్నామా, సహనం కలిగి ఉన్నామా, భక్తి కలిగి ఉన్నామా, సహోదర ప్రేమ కలిగి ఉన్నామా, దయ కలిగి ఉన్నామా, ఇవన్నీ కలిగి మనం జీవించి దేవునికి మహిమకరంగా జీవించాలని ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. తలలో వంచి చిన్న ప్రార్థనతో నేటి ఆరాధన ముగించుకుందాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు నాయన. ప్రభువా, మేము నీ స్వభావంలో పాలివారమగునట్లుగా, నిత్యరాజ్యములో మేము సమృద్ధి అయిన ప్రవేశము కలిగినట్లుగా, ఈ లోకములో పడిపోకుండా తొట్టిల్లకుండా నిలబడగలిగినట్లుగా అయ్యా, ఈ స్వభావాలు ప్రభువా మా అనుభవ జ్ఞానంలో మేము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ప్రభు, ఏదైనా తప్పిపోతే, ఏ విషయంలోనైనా మేము తప్పిపోయిన వారముగా ఉంటే ఈ ఉదయకాలమందు మీరు మాతో మాట్లాడుచుండగా, మేము ఒక నిర్ణయం చేసుకొని చుండగా మమ్మల్ని బలపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీకు ఇష్టమైన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు ఆరాధనలో పాల్గొన్న మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి ప్రతి అవసరత తీర్చండి. ప్రభు, రోగులను స్వస్థపరచండి, విద్యార్థులకు విద్యలో సహాయం చేయండి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి మీరు సహాయం చేసి మార్గాలు సరళం చేసి ఆ ఇబ్బందుల్లో నుంచి మీరు తప్పించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి, వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వారికి మీరు తోడుగా ఉండి వారిని దీవించండి. ప్రభా, వృద్ధులు ఉన్నారు ప్రభా, మంచి ఎండలుగా ఉన్నాయి, వారిని మీ కృపలో భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ దీవెన ఆశీర్వాదాలు మా జీవితాల పట్ల కొమ్మరించి దీవించుమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ వేసవిలో ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాలుగా మేము చేస్తున్నట్లుగానే వేసవిలో మిషనరీ ట్రైనింగ్ ఫర్ యంగ్ పీపుల్, యవనస్తుల కొరకు మిషనరీ ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నాం. మే నెల మొదటి రోజు నుండి 1వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు మరి బ్లైండ్ స్కూల్లో మధురవాడ దగ్గర ఏర్పాటు చేస్తున్నాం, విశాఖపట్నంలో. మీ యవనస్తులు 15 సంవత్సరాల పైన ఉన్న యవనస్తులు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా పంపించండి. వారు పాల్గొని అనేకమైన ప్రాముఖ్యమైన అంశాలు వారు నేర్చుకోబోతూ ఉన్నారు. వారి జీవితాల్లో దేవుని పట్ల ఆసక్తి, దేవుని పని పట్ల ఆసక్తి పెంపొందించుకోవడానికి ఈ క్యాంప్ ఎంతగానో ఉపయోగపడుతుంది కనుక వారిని తప్పనిసరిగా పంపించండి. ఈ క్యాంప్ కొరకు ప్రార్థన చేయండి. వాలంటీర్ చేయాలనుకున్న వారు, ఆర్థికంగా సహాయపడాలనుకున్న వారు దయచేసి మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.